వాతావరణ శాఖ ప్రకటించిన తుఫాను హెచ్చరికల నేపథ్యంలో నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది భారీ వర్షాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కమిషనర్ సూర్యతేజ ఆదేశించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాలకు వరద నీరు రోడ్లపై, లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాల్లోకి చేరకుండా అవసరమైన అన్ని చర్యలను చేపట్టేందుకు కావలసిన ముందస్తు చర్యలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అన్ని విభాగాల ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజల జీవనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించాలని సూచించారు. జేసీబీ వాహనాలు, ట్రాక్టర్ల సహాయంతో నగర వ్యాప్తంగా డ్రైన్ కాలువల పూడికతీత, ప్రధాన కాలువల ద్వారా వర్షపు నీటి పారుదలకు పూడికతీత పనులను కొనసాగిస్తామని చెప్పారు. నగరపాలక సంస్థ తరఫు నుంచి నెల్లూరు నగరానికి ఎలాంటి భారీ వర్షం పడినా, ఎలాంటి తుఫాన్లు వచ్చినా సరే ప్రజా జీవితానికి, జన జీవితానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది ఉద్దేశం. దీనికి సంబంధించి మనకు కావాల్సిన మెషినరీ అంతా మీరు పోయినసారి తుఫాన్ వచ్చినప్పుడు చూశారు. మెషినరీని ఒక 30 పైన జేసీబీస్ ఎంగేజ్ చేయడం జరిగింది. ట్రాక్టర్స్, కట్టర్స్ ఇవన్నీ కూడా ఎంగేజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు అవైలబుల్ ఉండేలాగా చేసుకుంటాం. ఏ రోజైతే వర్ష సూచనకి ఆల్రెడీ మనకి అలర్ట్స్ ఐఎండీ నుంచి రావడం జరిగింది. ఆ అలర్ట్స్ అందరికీ సచివాలయం స్థాయిలో కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. ముందుగా మిషనరీని అంతా రెడీగా పెట్టుకుంటాం. అలానే ఆ రోజు ఎప్పుడైతే వర్షం పడే ముందు కానీ ఆ టైంలో కానీ ఎక్కడ బ్లాకేజెస్ అవ్వకుండా రోడ్డు దగ్గర కొన్నిసార్లు భారీ వర్షం పడ్డప్పుడు కొన్ని చోట్ల డ్రైనేజ్ లైన్ దగ్గర ఒక 10 నిమిషాలు, పావుగంట వరకు నీళ్లు నిలిచే సిచ్యువేషన్ ఇది ఉంటుంది. మిగతా దగ్గర ఎక్కడెక్కడ డ్రైన్స్ ఉన్నాయో అవన్నీ ర్యామ్స్ పగలగొట్టడం జరిగింది. మేము ముందు షాప్స్ దగ్గర కానీ, మెయిన్ రోడ్ దగ్గర కానీ చాలా 70 ప్లేసులు లాస్ట్ టైం ర్యామ్స్ పగలగొట్టడం జరిగింది. అలానే ఇప్పుడు పూడికలు తీయడం కూడా చాలా వరకు చేయడం జరిగింది. సో ఎలాంటి వాటర్ ఫ్లోకి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుని ముఖ్యంగా అది చేయడం వల్లే పోయినసారి తుఫాన్లో మనకి ఎక్కడ వాటర్ ఇన్అండేటెడ్ ఏరియా, అంటే ఎక్కడ ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన సందర్భాలు కానీ, అండర్ పాస్లో మొత్తం నీళ్ళు ఆగిపోయిన సందర్భాలు కానీ లేవు. ఈసారి కూడా మనం అదే చర్యలు తీసుకున్నాం. 7 మోటార్లు పనిచేస్తున్నాయి. 3 అండర్ పాసెస్, 7 ఈచ్ 5-6 మోటార్ల వరకు ఎక్కువ పనిచేస్తూ ఉన్నాయి. సో వాటిని కూడా మనం ఫంక్షనింగ్లో పెట్టాం. ఎలాంటి రిపేర్స్ లేకుండా కూడా చూడటం జరిగింది. సో అక్కడ పడిన వర్షం పడినట్టు ట్రాఫిక్ ఒక్క 5 నిమిషాలు కూడా వెయిట్ చేయకుండా చేసినట్టు చేయడం జరిగింది. సో మనకి వరదలకి సంబంధించి ఏదైనా ఒకవేళ భారీ వర్షాలు పడ్డా సరే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. 1000 రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.